బాంబ్ అయితే తీసుకెళ్ళి ప్రియా గారి మీదకి కొట్టారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన కూడా బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనోడు మళ్ళీ తంతే బోర్ల గంపలకి వెళ్ళిపడ్డాడు డిమాండ్ పవన్. ఈసారి మాత్రం మళ్ళీ రీషూట్ అయితే చేశారు. మొన్న జరిగింది కదా మనకి రంగుపొడిద్ది టాస్క్, దాంట్లో చాలా అన్ఫేర్ అయితే జరిగిందని చెప్పేసి మళ్ళీ రీషూట్ అయితే చేసేసారనమాట. చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే ఇమాన్యువల్ అయితే అవుట్ అయితే అవుతాడు. నెక్స్ట్ మనకి మర్యాద మనీష్ గారు అయితే అవుట్ అయితే అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఈ షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి కూడా ప్యాకప్ అయితే చెప్పేశాడు అనమాట. తర్వాత భరణి గారికి అలాగే మనకి డిమాండ్ పవన్కి అయితే టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. దీంట్లో డిమాండ్ పవన్ మళ్ళీ అయితే గెలుస్తాడు అనమాట. ఈసారి మాత్రం చాలా హానెస్ట్ అయితే గెలుస్తాడు. నిన్న కూడా నేను ఆనెస్ట్గా లేదని చెప్పి కెప్టెన్ బ్యాండ్ ఇచ్చేయడం టూ గుడ్ అయితే అనిపించింది అనమాట. మీకు ఎలాగనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మనకి ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అయితే అయిపోయారనమాట. మనకి వెళ్ళిపోతూ మర్యాద మనీష్ గారు బిగ్ బాంబ్ అయితే తీసుకెళ్ళి ప్రియా గారి మీదకి కొట్టారు. ఎందుకంటే ప్రియా గారు 2 పనులు అయితే చేయాలన్నమాట. ఫస్ట్ దోసరికి మనకి వాషింగ్, సెకండ్ దోసరికి మనకి ఇంకా క్లీనింగ్, భాషణలో తోమాలి. ఓకేనా? మనకి సన్నపిల్ల ఉంటుంది కదా, నిబ్బా పిల్ల, ఆ నిబ్బా పిల్ల తెలుసు కదా, దమ్ము శ్రీజ గారు అయితే ఇల్లు ఇలా ఓడవాలన్నమాట. ఓకేనా? ఇంకా ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి మనకి ఇంకా దొడ్లు కడగాలి, ఇలా కడగాలి అలా కడగాలి అని చెప్పి ఫ్లోరా చైనీకి చూపించడం కాదు బాబు, సారీ చెప్పడం కాదు బాబు. ఇప్పుడు నువ్వు ఎలా అడుగుతావో ప్రజలందరూ కూడా చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఏంటంటే ఇలా పనులు చేయడం వల్ల నీట్గా పని చేస్తే మళ్ళీ ప్రజలు ఎంత కూడా మర్చిపోతారు. ఆహా, ఏం ఉడుతుందిరా శ్రీజ, సూపర్ రా అని చెప్పి పాజిటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరంతా నెగిటివ్ మూట కట్టుకున్నారు కదా, ఇప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది. లేదు నేను ఎలాగా ఉంటాను, హత్తు నేను చేయను అది అన్నది అనుకోండి, దోలు తీరిపోద్ది అంతే. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఇది కూడా పెట్టింది ఏంటంటే మీ మంచి గురించే ఇచ్చారు. వాళ్ళు ఎలాగా నెగిటివ్ పాజిటివ్ టాక్తోని ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఓనర్ హౌస్లోకి సకల భోగాలు అనుభవించినందుకు వాళ్ళైతే వెళ్ళారో, ఇక్కడ కూడా మీరు కష్టపడండి అయ్యా, తప్పులేదు. ఇప్పుడు బట్టలు ఉతరడంలో తప్పులేదు. రాముగడి దోలు తీరిందిగా. ఎలాగైతే ఎండలోని బాగా మరిగిపోయి అది చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వంట చేసి మీ అందరికి తినిపించి అందరి దగ్గర తిట్లు వేసి ఎలాగైతే పడ్డాడో ఇలాంటివి కూడా మీరు పడితే మీలో కూడా పాజిటివిటీ అయితే పెరుగుతుంది అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో మనకి 2.0 బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇదే బిగ్ బాస్ 2.0 ఇంకా కొద్దిగా రసవత్తరంగా అయితే జరుగుతుంది. అంతేకాకుండా మన ఫ్లోరా సైని పెద్ద కోసరికి జైల్లోకి అయితే వెళ్ళిపోద్ది. అది కూడా ఫ్లోరా సైన్ అయితే జైల్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇదండి టోటల్గా అప్డేట్స్ వచ్చేసరికి. సారీ, మాస్క్ మ్యాన్ హరీష్ గారికి ఇంకోటి అండి, కుకింగ్ సెక్షన్. ఇతనికి ఆల్రెడీ వంట వచ్చు, కుకింగ్ సెక్షన్ అనమాట. చూడాలి ఇతనంత మనస్ఫూర్తిగా చేసి అందరికీ కూడా ప్రేమతో ఎలా వడ్డిస్తాడు. సర్వింగ్ విత్ స్మైలింగ్తో వడ్డిస్తాడా, లేదనుకుంటే చిరాకుతో వంట చేస్తాడని చెప్పేసి అయితే మనం వేచి అయితే చూడాలన్నమాట. దీంట్లో టెంపరవరీ మనకి హౌస్ కెప్టెన్ డిమాండ్ పవన్కి ఇంకోసారి కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఈసారన్నా సరే పులిహార కలపకుండా, యుద్ధ భూమిలోకి వెళ్ళకుండా, ఆ యుద్ధ భూమి అలాగే భూతం అలాగేలా తిరుగుతుంటుంది, ఆ భూతం అటు ఇటు అలాగే తిరుగుతుంటుంది. కాకపోతే ఆ భూతంలో పడకుండా నీ పని ఏదో నువ్వు చూసుకొని ఇప్పుడు చూడాలి వీళ్ళందరికీ కూడా ఎలా మానిటరింగ్ చేస్తాడని చెప్పేసి. ఇల్లు ఎలా క్లీన్ చేస్తో చూసుకోవాలి, బాసనలు ఎలా ప్రియా గారు క్లీన్ చేస్తుందో చూసుకోవాలి, దొడ్లు ఎలా క్లీన్ చేస్తుందో మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ చూసుకోవాలి. ఆ బాత్రూములు క్లీన్ చేసినప్పుడు కూడా ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ షేప్ ఏమన్నా గీస్తాడేమో మన రీతు చౌదరి గారికి. చూడాలి, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. లైవ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.